హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ విజయ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ విజ్జు స్టఫ్. ఈరోజు ఒక చిన్న చిట్కా. ఈ చిన్న చిట్కా పెద్ద మార్పు తీసుకొస్తుంది మీలో. చాలా బాగుంటుంది. ఈ రెమెడీ ఏంటంటే ముక్కు పైన ఉండే బ్లాక్ హెడ్స్ ఇంకా వైట్ హెడ్స్ అనమాట. ఇవన్నీ పోవడానికి ముక్కు పైన ఉండే నల్ల నల్ల మచ్చలు, చిన్న చిన్న మచ్చలు ఉంటాయి కదా, మొత్తం ఇట్లా కనిపిస్తుంది. మీరు మేకప్ వేసుకున్న తర్వాత కూడా దగ్గర నుంచి చూస్తే కానీ ఎప్పుడైనా ఫొటోస్ దిగినప్పుడు ఆ ఫోటోలలో కూడా ఇక్కడ నల్ల నల్ల మచ్చలు అనేవి మీకు కంపల్సరీ కనిపిస్తుంటాయి. మేకప్ ఎక్కువ వేస్తేనేమో పౌడర్ మొత్తం ఇక్కడ ముక్కు దగ్గర వైట్గా కనిపిస్తాయి. మేకప్ తక్కువ వేస్తేనేమో కనిపిస్తాయి. అలాగే వైట్ కలర్ ఇంకా బ్లాక్ కలర్ కూడా ఉంటాయి. ఇవన్నీ పోవడానికి సింపుల్ చిట్కా చెప్తే, ఈ చిట్కా యూజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా పోతుంది. మంచి రిజల్ట్ వస్తుంది మీకైతే. ఫస్ట్ ఏం చేయాలంటే ఒక చిన్న కర్చీప్ తీసుకొని, ఒక కర్చీప్ కానీ ఒక టవల్ కానీ చిన్నది ఏదైనా సాఫ్ట్గా ఉండేది తీసుకొని కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో ముంచి తీయండి. ఇప్పుడు నేను గోరువెచ్చని నీళ్ళల్లో ముంచి తీసిన దీన్ని ఒకసారి మీ ముక్కు పైన కాసేపు ఉంచుకోండి. మీకు బ్లాక్ హెడ్స్ ఇంకా వైట్ హెడ్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఇక్కడ కూడా ఉంటాయి కొంతమందికి. ఇక్కడ కూడా చేయండి. అట్లనే ముక్కు మీద కూడా ఇలా కొద్దిసేపు అద్దండి. అద్దితే ఇట్లా అద్దడం వల్ల ఏమైందంటే నెక్స్ట్ మనం ప్యాక్ అప్లై చేస్తాం కదా, అప్పుడు తొందరగా వస్తాయన్నమాట బయటికి. లేదు మీకు ఇలా వద్దంటే మీరు ఆవిరి పట్టొచ్చు. ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని మరిగించిన తర్వాత ఒక 5 minutes ఆవిరి పట్టొచ్చు. ఆవిరి పట్టిన తర్వాతకి ఇప్పుడు నేను చెప్పే రెమెడీ చేయొచ్చు అనమాట. ఈ రెండిట్లో మీరు ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు ముక్కు కొంచెం సాఫ్ట్గా అయిందా, దీనికి ఇప్పుడు ప్యాక్ అప్లై చేద్దాం. ఎలా కలుపుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సినవి 2 సోడా ఉప్పు అంటారు కదా, సోడా ఉప్పు తీసుకోండి. పేస్ట్ వైట్ కలర్లో ఉండే ఏ పేస్ట్ అయినా యూజ్ చేయొచ్చు. ఒక 1/2 స్పూన్ సోడా ఉప్పు వేసుకోండి ఒక బౌల్లో. అలాగే కొద్దిగా పేస్ట్. ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకున్నాం కదా, ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఇప్పుడు ఈ పేస్ట్ బాగా కలుపుకున్నాక ఇందులో ఏం వేసుకున్నాం మనం? సోడా ఉప్పు ఇంకా వైట్ కలర్ పేస్ట్. ఈ రెండింటిని వేసుకొని బాగా కలుపుకున్నాక దీన్ని ఇప్పుడు ముక్కుకి అప్లై చేసుకోవాలి. మీకు బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ బాగా స్క్రబ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ కొంచెం, అలాగే ముక్కు మీద కూడా. బాగా ఇలా రుద్దండి. బ్రష్తో అయినా వేలుతో అయినా కానీ బాగా రుద్దండి. ఇందులో ఉన్న సోడా ఉప్పు బ్లాక్ హెడ్స్ని వైట్ హెడ్స్ని తీసేయడానికి బాగా యూజ్ అవుతుంది. ఇలా మీరు రోజు చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. ముక్కు మీద ఉన్న బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అన్నీ పోతాయి. అలాగే కొంతమందికి నుదుటి మీద కూడా ఉంటాయి. నుదుటి మీద ఉంటే కూడా మీరు చేయొచ్చు. ఎక్కువ టైం కూడా ఏం పట్టదు. ఒక 5 minutes చేసుకుంటే సరిపోతుంది. ఇది తొందరగా ఈజీగా అయిపోయేది. మనం ఎక్కువ ఐటమ్స్ కూడా ఇందులో ఏం యూజ్ చేయట్లేం కాబట్టి ఇంట్లో ఉన్న ఐటమ్సే. ఇలా ఒక 5 minutes స్క్రబ్బింగ్ చేసుకున్న తర్వాతకి వాష్ చేసుకోండి, సరిపోతుంది అంతే. నేను వాష్ చేసుకొని చూపిస్తాను. చూసారా, ఇప్పుడు నేను వాష్ చేసుకొని వచ్చాను. మొత్తం క్లియర్గా అయిపోయింది. నాకైతే నీట్గా ఉంది. అలాగే మీరు స్నానం చేసేటప్పుడు కూడా మీరు ముక్కు దగ్గర ఉన్న బ్లాక్ హెడ్స్ ఇంకా వైట్ హెడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని నీట్గా రబ్ చేసుకుంటూ స్నానం చేయండి. స్నానం చేసేటప్పుడు కూడా కొంచెం కేర్ తీసుకోండి ముక్కు దగ్గర. ఇలా రోజు చేస్తూ ఉంటే మీకు వితిన్ 10 daysలో మంచి రిజల్ట్ ఉంటుంది. అలాగే మీరు బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఉన్నా కానీ వెంటనే గమనించిన వెంటనే ఇలాంటి చిట్కాలన్నీ ట్రై చేయండి. ఎందుకులే ఏముంది అని లైట్ తీసుకోకండి. అప్పుడు ఏమవుతుందంటే ముక్కు పైన ఉన్న వైట్ హెడ్స్ అవన్నీ ఇంకా ఎక్కువగా అయిపోయి కొన్ని చీము పోసినట్టుగా, చిరుపులు లేనట్టుగా, మొటిమలైనట్టుగా అవుతుంటాయి. తప్పకుండా ఈ చిట్కా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. బాయ్.